కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లమావిడాడు గ్రామంలో డిఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ముందుగా వందేమాతర గీతంతో ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన అనంతరం జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆదికవి నన్న యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల నుండి విచ్చేసిన వాలీబాల్ పురుషుల జట్టు మార్చి 1 నిర్వహించి ఎమ్మెల్యే నల్లమిల్లికి గౌరవ వందనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేసినట్లు తెలియజేశారు. శారీరక దారుఢ్యం, మానసిక వికాసం కోసం క్రీడలు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్క పాఠశాల కళాశాలలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, దానికి తగిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ ఆదికవి నన్న యూనివర్సిటీ పరిధిలో ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్ని ఇక్కడ డిఎల్ఆర్ విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించుకోవడానికి ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు రేపు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అన్ని కళాశాలల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 400 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటే దానిలో 15 మందిని ఎంపిక చేసి నేషనల్స్ అయితే కేరళలో జరగబోతూ ఉందో అక్కడికి పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తూ ఇక్కడ వసతి కల్పించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిఎల్ఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు డిఆర్కే రెడ్డి గారు, మిగిలిన సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారో వారందరికీ